అనేక రంగాల్లో కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయి. వాళ్ళు ఏ సర్వే చూసినా ఎక్కడికి పోయినా కూడా రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి సగర్వంగా చెప్తున్నారు. మనం ఉన్నప్పుడు కరెంట్ ఎట్టుంది, అది సత్తుపల్లి ఎన్నిసార్లు పోతుంది, రోజు 10-12 సార్లు పోతుంది. గ్రామాలు అసలు కరెంట్ ఉంటుందో రేపు తెలవదు. గ్రామాలు మోటార్లే తిరగట్లే. సత్తుపల్లి టౌన్ రోజు 10 సార్లు పోతుందని నాకు మెసేజ్లు పెడుతున్నారు. అంటే కరెంట్ ఏ రకంగా ఉంది, మనం ఉన్నప్పుడు ఎట్లుంది. ఇవాళ 3-4 యూనిట్లు మరమ్మతులు వచ్చినాయి. బొగ్గు నిల్వలు 5-6 రోజులు కూడా మించి లేవు అని చెప్పి ఒక పక్కన ఆందోళన కలిగిస్తుంటే సక్రంగా చూసే పరిస్థితి లేదు. కరెంటు సక్రంగా లేదు. తల్లాడ హెడ్ క్వార్టర్ లో మిషన్ భగీరథ నీళ్లు రాక 3 నెలలు. తల్లాడ హెడ్ క్వార్టర్ ఓట్లే 10,000, 13-14,000 జనాభా. అక్కడ 7 గ్రామాలకు నీళ్ళు అట్టిన కలెక్టర్ దృష్టి మనమే తీసుకెళ్ళి 3 నెలలు ఇది తల్లారం. మన దగ్గర మిషన్ భగీరథ నడుపుకోలేదు తెలియదు. అంటే ఏ రకంగా కేసీఆర్ గారు పెట్టిన స్కీముల్ని వీళ్ళు నిర్వీర్యం చేస్తున్నారో అర్థం చేసుకోవాలి. అనేక స్కీముల పట్ల మనం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సానిధి ఎట్లా వచ్చే కళ్యాణ లక్ష్మి పెళ్లి అని ఎన్ని రోజులు ఇచ్చినాం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మనకంటే ఎక్కువ ప్రజలు చర్చిస్తున్నారు. గ్రామాలకు పోతున్న వ్యవసాయ కూలీలు కానీ, రైతులు కానీ, అన్ని వర్గాల ప్రజలు, పట్టణాల మేధావులు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇట్లా మాట్లాడుతున్న, అధికారానికి ఇచ్చింది చిన్న వయసులో, మరి ఆయన ఒక సభ్యత లేకుండా ఎందుకు మాట్లాడుతుంది, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ పదవిని ఇట్లా దిగజార్చే విధంగా ఎందుకు మాట్లాడుతుందని ప్రజల ముఖ్య మీద ఏదేసుకునే పరిస్థితి ఉంది. మరి రానున్న కాలంలో రానున్నది మన ప్రభుత్వమే. సత్తుపల్లి ఎంతో మున్సిపాలిటీలో మనం అభివృద్ధి చేసి, మనం చేయని అభివృద్ధి లేదు, రోడ్లు లేవు. ఇలా వారు పోయడానికి రోడ్డు లేక మొక్కలు వేసేదానికి కూడా సీసీ రోడ్డు పోతున్నారు, సైడ్ దువ్వి. అది ఏంటో నాకు అర్థం కాదు. అదే ఊరు మొత్తం వేస్తున్నారు, సంతోషం. అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తుంటారు. కాకపోతే దాన్ని ఏదో సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళు ఒక వీడియో చేయించి రిలీజ్ ఎక్కువ చేస్తున్నారు, ఎక్కువ ప్రచారం చేసుకుంటున్నట్టుంది. కానీ ఏం జరుగుతుందో దయచేసి మీరు కూడా వ్యక్తిగతంగా దూషణల మీద కాదు, పద్ధతి ప్రకారం పద్ధతిలో మనం సభ్యతగా మనం సోషల్ మీడియాలో ఇంకా యాక్టివ్ అయ్యి ఎవరికి వాళ్ళు పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ